ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ముందుగా మీ అందరికీ ఉమెన్స్ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈరోజు ఉమెన్స్ క్రిస్మస్ సందర్భంగా మన మన్నా చర్చ్ ఉమెన్స్ స్కిట్ ప్రదర్శించబోతున్నారు. ఇప్పుడు మనం ఆ స్కిట్ను చూద్దాము. క్రిస్మస్ అంటే క్రీస్తు మనలో జన్మించుట అనే సందేశాన్ని ఈ స్కిట్ ద్వారా చూడబోతున్నాం. దేవునిలో అప్పుడే ఆత్మీయంగా ఎదుగుతున్న ఒక కుటుంబం. శాంతమ్మ ఇంట్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో అకస్మాత్తుగా వర్షం పడుతుంది. పిల్లలు పిల్లలు ఇలా రండి. అయ్యో ఇలా రండి. మనోహర్ ఇలా రా. మైకే రా. యేసయ్యా వర్షాన్ని తగ్గించయ్యా. అయ్యా నాకు ఆశ్రయం కూడా లేదు, తగ్గించయ్యా. అమ్మా బాగా చల్లేస్తుందమ్మా. లేదు నాన్న, యేసయ్య తోడుగా ఉంటాడు, ఏం కాదులే. యేసయ్యా ఈ వర్షాన్ని తగ్గించి ఎండను రప్పించు తండ్రి. అమ్మా భయం వేస్తుందమ్మా. లేదమ్మా, ఏం కాదు, యేసయ్య తోడుగా ఉంటాడు, పడుకో. శాంతమ్మ వాళ్ళు ఇంట్లో భయంతో నిద్రిస్తున్నారు. తెల్లవారింది. పిల్లలు తెల్లవారింది, లేవండి. చూసారా, యేసయ్య వర్షం తగ్గించి ఎండిచ్చాడు. లేవండి లేవండి. పిల్లలు మీరు ఆడుకుంటూ ఉండండి, నేను పనికి వెళ్ళి వస్తా, సరేనా? ఓనర్ ఇంట్లో. అమ్మా వందనాలమ్మా. శాంతమ్మ వందనాలు. ఏంటి ఇంత ఆలస్యమైంది? వర్షం పడింది కదమ్మా. అవునా, సరే త్వరగా పోయి. శాంతమ్మా. అమ్మా వస్తున్నానమ్మా. ఈరోజు మధ్యాహ్నము మంచిగా బిర్యానీ చెయ్యి. అలాగేనమ్మా. త్వరగా. ఇదిగోండి బిర్యానీ. శాంతమ్మా. అమ్మా శాంతమ్మా, నీ చేతులు ఏం మహత్యం ఉంది, ఇంత రుచిగా తయారు చేసావు త్వరగా. అవునమ్మా. అవును శాంతమ్మ, నువ్వు ఇంత కష్టాల్లో ఉన్నావు కదా, నువ్వెందుకని బిర్యానీ పాయింట్ పెట్టుకోకూడదు? ఆలోచిస్తానమ్మా. అలాగేనమ్మా, ఆలోచిస్తాను. సరే. పనంతా అయిపోయింది, నేను ఇంటికి వెళ్ళి వస్తాను. సరే, మంచిది. శాంతమ్మ ఆగు ఆగు. ఇది తీసుకెళ్ళి పిల్లలకి పెట్టు. అలాగేనమ్మా, అలాగేనమ్మా. మంచిది. శాంతమ్మ ఇంటికి వెళ్తూ వాళ్ళ ఓనర్ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. మా ఓనర్ గారు చెప్పినట్టు పిల్లల భవిష్యత్తు బాగుంటుందేమో ఒక బిర్యానీ సెంటర్ పెట్టుకుంటే, ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా. రేపే బ్యాంకుకి వెళ్ళి లోన్ కోసం అడుగుదాం. పిల్లలు అమ్మా ఏం తెచ్చావమ్మా? బిర్యానీ తెచ్చానరా మీకోసం, రండి కూర్చోండి. ఇదిగోండి బిర్యానీ తినండి. మైకేల్ తిను, మనోహర్ తిను, తినండి రా, తినండి.
కడుపు నిండా తినండారా. యేసయ్యా, నా బిడ్డలకి బిర్యానీ పెట్టుకోవడానికి సహాయం చేసావు తండ్రి, నీకు వందనాలయ్యా. తినండారా. పండుకోండి, పండుకోండి అమ్మా. కడుపు నిండా తిన్నారు కదా, హాయిగా నిద్రపోండి. యేసయ్యా, రేపు ఉదయం లోన్ కోసం బ్యాంకుకి వెళ్ళటానికి సహాయం చేయండి ప్రభువా. పిల్లలు, మరుసటి రోజు పిల్లలు లేవండి. నేను బ్యాంక్ దగ్గరికి వెళ్ళొస్తాను, మీరు గొడవ చేయకుండా ఇంట్లో ఆడుకోండి, సరేనా? శాంతమ్మ లోన్ కోసం బ్యాంకుకు వెళ్తుంది. లోన్ శాంక్షన్ అవుతుంది. యేసయ్యా, వందనాలు తండ్రి, లోన్ శాంక్షన్ చేసినందుకు వందనాలయ్యా. ఈ డబ్బులతో రేపే బిర్యానీ పాయింట్ స్టార్ట్ చేస్తాను. శాంతమ్మ లోన్ డబ్బులతో బిర్యానీ పాయింట్ స్టార్ట్ చేస్తుంది. దానికి యేసు బిర్యానీ పాయింట్ అని పేరు పెడుతుంది. బిర్యానీ చాలా టేస్ట్గా ఉంది. శాంతమ్మ బిర్యానీ అమ్ముతూ ఉంటుంది. చిల్లర ఇదిగోండి, 100 రూపాయలు. అమ్మా బిర్యానీ ఎంతమ్మా? 100 రూపాయలు. యేసయ్యా, ఈరోజు బిజినెస్ బాగా జరిగింది తండ్రి. ఈ డబ్బులతో నా పిల్లలకి ఒక దుప్పటి కొనుక్కొని వెళ్ళాలి. శాంతమ్మ ఇంట్లో. శాంతమ్మ తనకు వచ్చిన బిర్యానీ డబ్బులతో పిల్లలకు ఒక దుప్పటి కొనుక్కొని వెళ్తుంది. అన్నం తిన్నారా పిల్లలు? తిన్నామమ్మా. చూసారా మీకోసం ఏం తెచ్చానో నేను? యేసయ్య మీరు చలికి బాధపడుతున్నారని దుప్పటి ఇచ్చాడు. రండి, హాయిగా నిద్రపోండి. ఇంకా రండి, పడుకోండి. యేసయ్య, నా బిడ్డలకి ఏమీ లేనప్పుడు చలికి ఇబ్బంది పడుతుండగా దుప్పటి కొనుక్కోవడానికి సహాయం చేసావు తండ్రి, నీకు వందనాలు ప్రభువా. పిల్లలు లేవండమ్మా. మీరు ఇంకా స్కూల్కి వెళ్ళిపోండి, నేను పనికి బిర్యానీ పాయింట్కి వెళ్తాను, సరేనా? సరే అమ్మా. ఈరోజు చాలా లేట్ అయిపోయింది. వెళ్ళేటప్పుడు ఇంటికి ఏమైనా తీసుకెళ్ళాలి. ఏంటి యేసయ్య బిర్యానీ సెంటరా? చాలా బాగుంది. ఏంటి శాంతంలాగా ఉంది, మనసెంతేమ్మనా? అమ్మా డాక్టర్ గారు వందనాలమ్మా. వందనాలమ్మా. ఏంటి బిర్యానీ పాయింట్ పెట్టావా? అవునమ్మా. అవునా, నాకు కూడా ఒక పార్సల్ ఇవ్వండి. అలాగేనమ్మా. ఇదిగమ్మా. సరే శాంతమ్మ, వస్తాను. అలాగే డాక్టర్ గారు. శాంతమ్మా, శాంతమ్మా. అమ్మా వందనాలమ్మా. వందనాలు. ఎలా ఉంది వ్యాపారం? దేవుని దయ వల్ల లోన్ శాంక్షన్ అయ్యి అంతా బాగానే ఉందమ్మా. బాగుందా? మీరు ఇచ్చిన సలహా బాగుందమ్మా. మంచిది, దేవుడు నిన్ను దీవిస్తాడు. సరే వస్తాను మరి. అమ్మా ఉండండి అమ్మా. అమ్మా బిర్యానీ తీసుకెళ్ళండి. నాకు కూడానా? ఇదో డబ్బులు ఇస్తాను. వద్దమ్మా, ఉంచండి.
సరే ఉంటాను మరి. శాంతమ్మ వ్యాపారంలో బాగా బిజీ అయిపోతుంది. శాంతమ్మ బిజినెస్ ఎలా అయితే అభివృద్ధి చెందుతుందో వాళ్ళ పిల్లలు కూడా పెద్దవాళ్ళు అవుతారు. శాంతమ్మ ఇంట్లో పిల్లలు టిఫిన్ చేద్దురు రండి. రెడీ అయ్యారా? అయ్యామమ్మా. పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గర సంభాషణ. మైకేల్, నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు నన్ను బిర్యానీ సెంటర్ దగ్గర విడిచిపెట్టి వెళ్ళు. నేనా? షాప్ దగ్గర రావాలంటేనే సిగ్గేస్తుంది, అలాంటిది నేను నిన్ను షాప్ దగ్గర డ్రాప్ చేయాలా? సిగ్గెందుకో అన్నయ్య? సిగ్గెందుకా? యేసు బిర్యానీ సెంటర్ అని పేరు పెట్టావు. మా ఫ్రెండ్స్ ఎవరైనా షాప్ పేరు ఏంటి అని అడిగితే చెప్పడానికి సిగ్గేస్తుంది. నిజమే అన్నయ్య, రైట్ రైట్. యేసయ్య ఇచ్చిన బిర్యానీ సెంటర్కి యేసయ్య అని పేరు పెడితే మీకు ఇంత సిగ్గా? ఎక్కడి నుంచి ఇచ్చాడు యేసు? తీసుకొచ్చి 2 చేతులు ఏమన్నా పెట్టారా? అయినా మన బిజినెస్ అంత డెవలప్ అవ్వడానికి మన అమ్మ చేతి వంట మహిమాది. శాంతమ్మ ముఖం బాగా వెలిగిపోతుంది. అసలు యేసు బిర్యానీ సెంటర్ అని తీసేసి శాంతమ్మ బిర్యానీ సెంటర్ అని పెడితే ఎలా ఉంటుంది? డన్. ఓకే అమ్మా, ఓకే అమ్మా, బయటికి వెళ్ళొస్తాను, కాలేజ్కి వెళ్ళొస్తాను. రండి. పిల్లలు ఎవరి పనులకు వాళ్ళు వెళ్తారు. శాంతమ్మ బిర్యానీ సెంటర్. యేసు బిర్యానీ పాయింట్ బోర్డు తీసివేసి శాంతమ్మ బిర్యానీ పాయింట్ అనే బోర్డు పెడతారు. $200 పెంచేసాము. బాగా టేస్టీగా ఉంది కదా. ఇక్కడ యేసయ్య బిర్యానీ సెంటర్ అని ఉండాలి, లేదేంటి? శాంతమ్మ బిర్యానీ సెంటరా? శాంతమ్మేనా? శాంతమ్మ శాంతమ్మ బోర్డు మారింది ఏంటి? యేసయ్య బిర్యానీ సెంటర్ అని ఉండాలి కదా. అమ్మా మార్చేసామమ్మా. అవునా? సరే, ఓ పార్సిల్ ఇవ్వు. అమ్మా రేటు పెంచాము, ఇంకో 100 ఇవ్వండి. రేటు కూడా మార్చావా? పేరు మార్చావు, రేటు మార్చావు. సరే శాంతమ్మ, వస్తాను. ఏంటో శాంతమ్మ పేరు మార్చేసింది, తనకు కూడా మార్పు వచ్చింది. సరే చూద్దాం. శాంతమ్మలో మార్పు చూసి డాక్టర్ గారు షాక్ అయ్యి వెళ్ళిపోతారు. శాంతమ్మ ఇంట్లో బెల్ రింగ్ అవుతుంది. అలాగేనమ్మా. వందనాలండి ప్రభాకర్ గారు. వందనాలమ్మా. రండి. మా ఇంట్లో గృహకూడిక ఉంది, మీరందరూ తప్పకుండా రావాలి. అలాగేనండి. వందనాలమ్మా. వందనాలమ్మా. అమ్మా ఎవరు? మన చర్చి ప్రభాకర్ గారు ఉన్నారు కదా, వాళ్ళ ఇంట్లో గృహకూడిక ఉందంట, మన అందరినీ రమ్మనమని పిలిచారు. ఎందుకో గృహకూడిక? వాళ్ళు చాలా కష్టాల్లో నుండి వచ్చారు, అందుకని దేవునికి కృతజ్ఞతగా గృహకూడిక పెట్టుకుంటున్నారు. అవును అమ్మా, కష్టాల్లోంచి పైకి వస్తే హ్యాపీగా ఫీల్ అవ్వాలి అని ఈ గృహ కూడికలు ఇవన్నీ ఏంటమ్మా? అది కాదు మైకేల్, వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనుషులు ఎవ్వరు వాళ్ళకి సహాయం చేయలేదు. అటువంటి సమయంలో దేవుడు వాళ్ళని ఎంతగానో దీవించి ఈరోజు ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉంచారు. అందుకే కృతజ్ఞతగా గృహకూడికి పెట్టుకుంటున్నారు. అబ్బా అమ్మా, వినేవాళ్ళు ఉంటే చెప్పేవాళ్ళు ఎన్నైనా చెప్తారు. అయినా మన బిజినెస్ అంతా డెవలప్ అవ్వడానికి నువ్వు ఎంతో కష్టపడి టేస్టీగా వంట వండావు కాబట్టే బిర్యానీ సెంటర్కి అంత పేరు వచ్చింది.
అవును కదా, నేను బాగా టేస్ట్గా వండబట్టే జనాలంతా లొట్టలు వేసుకుంటూ తింటున్నారు. అవునమ్మా, నువ్వు చాలా టేస్టీగా వండుతావు. అయినా ఈ రోజుల్లో ప్రార్థనలకు వెళ్తే ఏం జరుగుతుంది చెప్పు? ఈ చేతిలో డబ్బు ఉంటే ఈ చేతిలో పని అయిపోతుంది తెలుసా? ఇంత అమాయకంగా ఉన్నావేంటమ్మా నువ్వు? ఇది చూడు, పిల్లలు శాంతమ్మకి ఫోన్ అలవాటు చేస్తారు. ఈ ఫోన్లో అరుణ యూట్యూబ్ ఛానల్లో బిర్యానీ రెసిపీస్ చూడు ఎన్ని ఉన్నాయో. బాగా చూసి బిర్యానీ రెసిపీస్ నేర్చుకొని మన బిజినెస్ ఇంకా బాగా డెవలప్ చేయాలి. ఇదిగో ఆశా ఛానల్ కూడా ఉంది, మనకి తెలిసిన అమ్మాయి. చూడండి, చాలా రెసిపీస్ ఉన్నాయి. ఇంకా ప్రార్థన లేదు, ఏం లేదు. వీడియోస్ చూసి రెసిపీస్ నేర్చుకోండి. నీ చేతిలో టాలెంట్ ఉందమ్మా, ఇంకా ఏసైతో పనేమీ లేదు. అలాగే అమ్మా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా బతకగలవు. నీ చేతిలో అంత టాలెంట్ ఉంది. అవును, నేను చాలా టేస్ట్గా చేస్తాను కాబట్టి నాకు ఇంకేం భయం లేదు. ఎక్కడికి వెళ్ళినా బిర్యానీ చేసుకొని అమ్ముకొని బతకగలను. భక్తిలో ఉన్న శాంతమ్మను పిల్లలు మెల్లగా భక్తిలో నుండి తొలగిస్తున్నారు చూడండి. ఏంటి కరుణా గారు కాల్ చేస్తున్నారే, అంతా వినేశారా ఏంటి? హలో కరుణ గారు. హలో శాంతమ్మ, బాగున్నారా? బాగున్నాను కరుణ గారు. ఏం లేదమ్మా, ఈ సంవత్సరం మనకి క్రిస్మస్ జరుగుతుంది కదా, మీ కుటుంబం అంతా కూడా చర్చికి రావాలని నేను ఫోన్ చేశానమ్మా. క్రిస్మస్కా? వస్తానండి, తప్పకుండా వస్తాము. మంచిదమ్మా. ఎవరికమ్మా వస్తానని చెప్తున్నావు? అదే కరుణా గారు ఉన్నారు కదా, ఆవిడ మనందరినీ క్రిస్మస్కి చర్చికి రమ్మంటున్నారు. క్రిస్మస్కి ఎలా వెళ్తావమ్మా? మొన్నే కదా మన బిజినెస్ స్టార్ట్ చేసింది. ఈ క్రిస్మస్ టైంలోనే బిర్యానీస్ ఎక్కువ సేల్ అయ్యేది. అవును కదా మైకేల్, మనం అందులో ఈ క్రిస్మస్కి బాగా ఆఫర్ పెడతాము. 999కి 2 kgs అలా పెడతాం కదా. సరే అయితే ఆవిడకి ఏదో చెప్పేశాను కానీ, ఏదో పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకొని చిన్న కానుక చేతిలో పెట్టొస్తాలే. సరేలే, ప్రార్థన చేయించుకుంటానంటే చేయించుకో, కానీ ప్రార్థన చేయించుకుంటేనే బిజినెస్ డెవలప్ అయ్యింది, దేవుడు తినడానికి తిండి ఇచ్చాడు, కప్పుకోవడానికి దుప్పటి ఇచ్చాడు అని కాకమ్మ కథలు నాకు చెప్పొద్దు. ఏంటి కరుణ గారు లైన్లోనే ఉన్నట్టున్నారే? కరుణ గారు లైన్లోనే ఉన్నట్టున్నారే, అన్నీ వినేశారో ఏమో. కట్ చేద్దాం. అయ్యో యేసయ్య, క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించుట అని వీరికి ఎప్పుడు అర్థమవుతుందో ఏంటో. ధనవంతుడిగా ఉన్న నీవు దీనునిగా ఈ లోకంలోనికి వచ్చి దరిద్రులైన వీరిని ధనవంతులుగా చేస్తే ఇప్పుడు వీరికి మిమ్మల్ని ఆరాధించుకునే సమయం కూడా ఇవ్వలేకపోతున్నారు. ఎలాగైనా సరే మీరే వీరిని దర్శించండి ప్రభువా. కాలేజీలో మానస చంద్రిక సంభాషణ. మానస ఇంకా రాలేదు. చంద్రిక మానస కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. హాయ్ చంద్రిక. ఏంది మానస ఇంత లేట్ అయింది? సారీ, లేట్ అయింది. స్టడీస్ కంప్లీట్ అయ్యాక ఏ జాబ్ చేయాలనుకుంటున్నావు? బాగా డబ్బు వచ్చే జాబ్ ఏదైనా చేద్దాం అనుకుంటున్నానే. ఎందుకే నీకు ఇంత డబ్బు పిచ్చి? అయ్యో చంద్రిక, డబ్బే ప్రపంచానికి రాజే. డబ్బుంటే ఎవరైనా మన మాట వింటారు తెలుసా. డబ్బు మనకుందనుకో, అందరూ మన దగ్గరకు వచ్చి సలాం కొడతారు. ఓకే మనసా, నేను హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను. ఏ చంద్రిక, ఇట్లారా, నీకో సర్ప్రైజ్. ఏంటి మనసా? నేను కూడా ఈరోజు నీతో పాటు హైదరాబాద్ వస్తున్నా. అవునా? అయితే హైదరాబాద్లో ఉన్నన్ని రోజులు మా ఇంట్లోనే ఉండాలి నువ్వు. తప్పకుండా నీతోనే ఉంటాను. ఓకే మరి, సరే వెళ్దాం పద. మానస చంద్రిక కలిసి ఇద్దరు హైదరాబాద్ వెళ్తారు. మైకేల్ బెంగళూరు వెళ్ళడానికి ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తాడు. రేపు ఇంటర్వ్యూకి బెంగళూరు వెళ్ళాలి, ఫ్రెండ్కి కాల్ చేసి ఇన్ఫామ్ చేస్తాను. హలో ఆది. హలో హలో,
అది చెప్పరా. రేపు ఇంటర్వ్యూ కోసం బెంగళూరు వస్తున్నాను రా. అక్కడ నాకు కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ చూసుకో. ఓకే, తప్పకుండా వచ్చేసాయి నువ్వు. ఓకే, థ్యాంక్ యూ. రేపు బెంగళూరుకి ఫ్లైట్లో జంప్. మైకల్ బెంగళూరు వెళ్తాడు. టీవీలో న్యూస్. కరోనాపై యుద్ధం ప్రకటించారు ప్రధాని మోదీ. 21 రోజుల పాటు దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించారు. ప్రజలు 21 రోజుల పాటు आज रात 12 बजे से संपूर्ण देश में संपूर्ण लॉकडाउन होने जा रहा है. ఏంటి లాక్డౌన్ ప్రకటించారు కదా, పిల్లలు ఎలా ఉన్నారో ఏంటో. ఏముందిలే, అంత భయపడాల్సిన పని లేదు. మానస ఎంత డబ్బిచ్చైనా రాగలదు. మైకేల్ తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి రాగలడు. భయపడాల్సిన పని ఏం లేదులే. మానసాకు కాల్ చేద్దాం. చంద్రిక ఇంట్లో. ఏయ్, అమ్మాయిని మాస్క్ పెట్టుకోమని చెప్పు. ఏ అమ్మాయి, మాస్క్ పెట్టుకో. పెట్టుకుంటున్నాను. అమ్మా చెప్పమ్మా. అమ్మ మానస, ఎలా ఉన్నావమ్మా? ఇక్కడ పరిస్థితి ఏం బాగలేదు. ఎలా ఉన్నావు? అమ్మా ఇక్కడ కూడా లాక్డౌన్గానే ఉంది, కానీ ఈ బయట ఉన్న లాక్డౌన్ కంటే చంద్రిక వాళ్ళ ఇంట్లో లాక్డౌన్ ఎక్కువగా ఉందమ్మా. ఆంటీ చీటికి మాటికి తిడుతున్నారమ్మా, చాలా కోపం పడుతున్నారు. బాధేస్తుందమ్మా, నా వల్ల కావటంలే. మరి ఎలాగమ్మా? ఏం కాదులే కానీ పర్లేదులే, డబ్బులు ఇస్తే ఆవిడ కామ్గా ఉంటారులేమ్మా. సరేనమ్మా. సరే అమ్మా, జాగ్రత్త. శాంతమ్మ మైకేల్కి కాల్ చేస్తుంది. మైకేల్ ఎలా ఉన్నాడో ఒకసారి కాల్ చేద్దాం. హలో. మైకేల్, ఎలా ఉన్నావు నాన్న? బాగున్నానమ్మా. ఇక్కడ కరోనా వల్ల ఇంటర్వ్యూ జరగలేదమ్మా. నాకు కనీసం రూమ్ కూడా దొరకలేదు. నేను బస్ స్టాండ్లో ఉంటున్నానమ్మా. ఎందుకు నాన్న? నీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఎక్కడైనా రూమ్ తీసుకో. సరేలేమ్మా, నేను ఎలాగోలా వస్తానులే. నా గురించి నువ్వు భయపడకు. తమ్ముడు జాగ్రత్త, నువ్వు జాగ్రత్త. ఉంటానమ్మా. అలాగే నాన్న. లాక్డౌన్ వల్ల శాంతమ్మ బిర్యానీ పాయింట్ మూసివేయబడుతుంది. కనీసం రేషన్ కూడా లేని పరిస్థితుల్లో శాంతమ్మ కుటుంబం ఉంటుంది. శాంతమ్మ ఇంట్లో. ఏం చేయాలి? ఈ లాక్డౌన్ వల్ల బిర్యానీ పాయింట్ తెరవటానికి కూడా లేదు. సరే, పిల్లాడికి ఏమన్నా వండి పెడదామంటే కూరగాయలు కానీ సరుకులు కానీ ఏమీ లేవు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. కరోనాకు భయపడితే ఎలా? అన్నయ్య కూడా ఇంట్లో లేడు. అమ్మకి కూరగాయలు తెచ్చిచ్చే వాళ్ళు కూడా ఎవరు లేరు. నేనే ఎలాగోలాగా వెళ్ళి కూరగాయలు తీసుకొని వస్తాను. శాంతమ్మ వాళ్ళ కుటుంబ పరిస్థితి ఇంతకు ముందులాగే ఉంది. అమ్మా అమ్మా. మనోహర్, ఎక్కడికి వెళ్ళావు? అమ్మా, గవర్నమెంట్ వాళ్ళు మనకు కూరగాయలు ఇచ్చారమ్మా. నీకు అసలే బాగలేకపోతే కూరగాయలకి ఎందుకు వెళ్ళావు? తప్పదు కదమ్మా. దా, రెస్ట్ తీసుకుందురా. అలాగే అమ్మా. నా చేతిలో టాలెంట్ ఉంది, నేను ఎలా అయినా బతకగలను అనుకున్నాను. కానీ ఈ లాక్డౌన్లో నా చేతిలో ఉన్న టాలెంట్ దేనికి పనికి రాలేదు. దీని అంతటికి కారణం నేనే. మనోహర్ పరిస్థితి బాగలేకపోవడం వల్ల శాంతమ్మ మైకల్ మానసాకి కాల్ చేస్తుంది. చంద్రిక ఇల్లు. చంద్రిక, ఒక్క నిమిషం ఫోన్ మాట్లాడొస్తాను. ఓకే మనస. అమ్మాయి, ఎక్కడికి వెళ్తున్నావు? మాటికి వెళ్ళిపోతున్నావు. బయటికి వెళ్ళొద్దని చెప్పానా? అమ్మా ప్లీజ్ అమ్మా. నువ్వు నోరు మీద నీకేం తెలీదు. వైరస్ వల్ల మాకు భయం లేదు, నీ వల్లే భయం వేస్తుంది. ఎక్కడ ఊర్లో ఉన్న వైరస్ అంతా కొంపలోకి తెస్తావో అని.
కరోనా వల్ల ఇంటర్వ్యూ ఆగిపోయింది, కనీసం రూమ్ కూడా దొరకలేదు. ఇప్పుడు ఎలా అయినా ఇంటికి వెళ్ళాలి, తమ్ముడికి ఆరోగ్యం బాగాలేదు. ఫ్రెండ్స్కి కాల్ చేస్తాను. హలో హలో, అది నేను రా మైకేల్ని. చెప్పురా. నేను బెంగళూరులో ఉండిపోయాను రా, నాకు క్యాబ్ అరేంజ్ చేయగలవా? లాక్డౌన్లో క్యాబ్ ఏంట్రా? ఫోన్ పెట్టేయి. ఇంకొకరికి కాల్ చేస్తాను. హలో మనోజ్. హలో మనోజ్, నేను రా మైకేల్ని. నేను బెంగళూరులో ఉండిపోయాను, వైజాగ్ వెళ్ళాలి. నాకు క్యాబ్ ఏమైనా అరేంజ్ చేయగలుగుతావా? కొంచెం నా బుద్ధి ఉందంట్రా. కరోనాలో క్యాబ్ ఏంటి? నోరు మూసుకొని ఫోన్ పెట్టేసాయి. ఫ్రెండ్స్ ఇద్దరు హ్యాండ్ ఇచ్చేశారు, ఇప్పుడు ఏం చేయాలి నేను? ఈ టైంలో ఎవరికి కాల్ చేద్దాం? ఇంకెవరు నాకు హెల్ప్ చేస్తారు? జాన్ ఉన్నాడు కదా, వాడు నా బెస్ట్ ఫ్రెండ్, నా కోసం ఏమైనా చేస్తాడు. వాడికి కాల్ చేస్తాను. కాల్ లిఫ్ట్ చేయట్లేదు ఏంటి? బిజీగా ఉన్నాడేమో. అయినా ఈ కరోనా టైంలో ఏం బిజీ ఉంటుంది? సరేలే, మెసేజ్ చేస్తాను. చూశాడు, రిప్లై ఇవ్వట్లేదేంటి? మెసేజ్ వచ్చింది. సారీ రా, హెల్ప్ చేయలేను, నాకు మెసేజ్ చేయకు. చా, ఇప్పుడు ఏం చేయాలి? ఒకప్పుడు చిటికేస్తే ఏదైనా జరిగిద్దని అనుకున్నాను, కానీ ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఎంతో సన్నిహితులుగా ఉన్న నా స్నేహితులు కూడా ఆఖరికి జాన్ కూడా నా చేయి విడిచిపెట్టేశాడు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నేను ఇప్పుడు ఎలా వెళ్ళాలి ఇంటికి? శాంతమ్మ ఇంట్లో. మనోహర్ పరిస్థితి మరీ దిగజారిపోతుంది. మనోహర్, నాన్న నాన్న మనోహర్, ఏమైంది నాన్న? ఏం కాదులే, తగ్గిపోతుంది. అన్నయ్యకి కాల్ చేస్తాను. హలో అమ్మా, చెప్పు. మైకేల్, మనోహర్కి ఏం బాగలేదురా. కరోనా ఏమో అని భయంగా ఉంది. ఏం భయపడకమ్మా, అలా ఏం ఉండదులే. మన ఫ్యామిలీ డాక్టర్ గారు ఉన్నారు కదా, ఆవిడకి ఒకసారి కాల్ చేయి. అలాగే, నువ్వు ఇక్కడ ఉంటే బాగుండేది. ఏం కాదులే అమ్మా, ధైర్యంగా ఉండు. మనోహర్, ఏం కాదు నాన్న, భయపడకు. డాక్టర్మ్మ గారికి కాల్ చేస్తాను. హలో డాక్టర్ గారు. శాంతమ్మా, చెప్పండి అమ్మా. మా చిన్న బాబుకి బాగలేదండి, చాలా సీరియస్గా ఉంది. కరోనా ఏమో అని భయంగా ఉంది. మీరేం కంగారు పడకండి అమ్మా, నేను మెడిసిన్ పంపిస్తాను, అవి వేయండి, సరేనా? భయపడద్దు. అలాగేనండి. ఓకే శాంతమ్మా, అలాగేనండి. మనోహర్, భయపడకు. డాక్టర్ గారు మెడిసిన్ పంపిస్తానన్నారు. ఈ మానస ఎక్కడుందో ఏమో, ఫోన్ కూడా సరిగ్గా తీయట్లేదు. ఒకసారి ట్రై చేస్తాను. చంద్రిక ఇల్లు. మానస, మానస. అమ్మా, తమ్ముడికి ఏం బాగలేదమ్మా. అమ్మ, మన భయంగా ఉంది. అమ్మా, మన ఫ్యామిలీ డాక్టర్ గారు ఉన్నారు కదా, ఒకసారి కాల్ చేయమ్మా. చేశానమ్మా, వాళ్ళు రావటానికి కుదరదంట. మెడిసిన్ పంపిస్తామని చెప్పారు. సరే అమ్మా. అమ్మా, డాక్టర్ అమ్మగారు మెడిసిన్ పంపించారు. అలాగేనయ్యా. మనోహర్,
ఈ మెడిసిన్ వేసుకో, ఉండి వాటర్ తెచ్చిస్తా. ఇదిగో నాన్న, చిన్నగా దా రెస్ట్ తీసుకుందురా. మనోహర్ పరిస్థితి వల్ల శాంతమ్మ బాధపడుతూ ఉంటుంది. చంద్రిక ఇల్లు. చంద్రిక, ఒక్క నిమిషం. రాత్రి అమ్మ కాల్ మాట్లాడుతుంటే కట్ అయింది మధ్యలో. తమ్ముడికి ఎలా ఉందో ఏమో, ఒకసారి మాట్లాడొస్తాను. ఓకే మనసా. కానీ చంద్రిక, మీ అమ్మని చూస్తే భయం వేస్తుంది. మమ్మీకి నేను చెప్తాలే, నువ్వు వెళ్ళు. అమ్మాయి, మళ్ళీ ఎక్కడికి ఫోన్ పట్టుకొని వెళ్తున్నావు? ఇక్కడ మా వల్ల కాదు తల్లి. అమ్మా ప్లీజ్, అమ్మా ప్లీజ్. మాన్సా బ్యాగ్ సర్దుకుంటుంది బయటికి వెళ్ళడానికి. ప్లీజ్ మాన్సా, ఉండు మాన్సా, మమ్మీకి నేను చెప్తాను. పర్లేదులే చంద్రిక, పర్లేదు. థ్యాంక్ యూ చంద్రిక. మానస దుఃఖంతో చంద్రిక ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతుంది. ఏం కరోనానో ఏంటో, ఏం లాక్డౌనో ఏంటో, నా కార్ షెడ్లో నుంచి ఎప్పుడు బయటకు తీస్తానో, దీని దుమ్ము ఎప్పుడు దులుపుతానో, ఈ కార్ని ఎప్పుడు సరి చేయాలో. కారు దుమ్మంతా దుడిసేసరికి ఒక రోజు పెట్టేటట్టుంది. మా అయ్యగారు కూడా మీటింగ్కి వెళ్ళట్లేదు, కారు లేదని. కారు ఏందబ్బా అసలు జిడ్డు పోవట్లేదు. నా జీవితంలో నా ఏ గమనం ఎక్కడుందో తెలియలేకున్నా, ఆదరించు దిక్కే లేక ప్రేమ చూపు కరువయ్యాక, ఎందాక నా పయనం తెలియకుంది క్షణం, తెలియకుంది క్షణం, నడువలేనిది ప్రయాణం, శూన్యమేనా ఎటుపోయేనో నాగత. ఈ లాక్డౌన్ వల్ల వాహన సదుపాయాలు ఏమీ లేకుండా పోయాయి. ఇక్కడ ఎవరో కన్నా కనిపిస్తున్నాడు. అన్నా అన్నా, వైజాగ్ వరకు వెళ్ళాలి, వస్తావా? రానమ్మా. అన్నా ప్లీజ్ అన్నా, సాయంత్రం అయిపోతుందన్నా, 20,000 ఇస్తానన్నా. అమ్మ నువ్వు 20,000 ఇచ్చినా కానీ నేను రానమ్మా. అన్నా ప్లీజ్ అన్నా. అమ్మ నువ్వు అంత రానంటే రమ్మంటావు. దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో. అన్నా ప్లీజ్. వెళ్తావా వెళ్ళవా? ప్రేమ చూపు కరువయ్యాక, ఎందాక నా పయనం తెలియకుంది క్షణం, తెలియకుంది క్షణం, నడువలేనిది ప్రయాణం, శూన్యమేనా. మానస అలసిపోయి సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. సాయంత్రం అయిపోయింది, కనీసం ఎవరన్నా ఈ సాయంత్రం షెల్టర్ ఇస్తే బాగుండు. ఇక్కడ ఎవరో అక్క 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 నేను వైజాగ్ వరకు వెళ్ళాలక్క. లాక్డౌన్ కదా, ఒక్క వెహికల్ కూడా రావట్లేదు అక్క. అక్క ప్లీజ్ కొంచెం షెల్టర్ ఇవ్వక్క. ఈ కరోనా టైంలోనా? అక్క ప్లీజ్, అక్క ప్లీజ్ అక్క. వెళ్ళి వెళ్ళి ఊరికి ఏమొద్దక్క, 5,000 ఇస్తాను. వెళ్ళమ్మా. వెళ్తావా? పోలీస్ కంప్లైంట్ ఇవ్వమంటావా? అక్క వెళ్ళు వెళ్ళు అక్క ప్లీజ్ అక్క, వెళ్ళమ్మా. మానస షెల్టర్ కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు
పాస్టర్ గారు అటువైపు వెళ్తూ మానసాన్ని చూస్తారు. డబ్బుంటే ఏదైనా జరుగుతుంది అనుకున్నాను. ఎవరో ఏడుస్తున్నారట్టున్నారే అమ్మాయి. అమ్మా ఎవరు నువ్వు? ఎందుకు ఏడుస్తున్నావు? అయ్యగారు, అయ్యా అయ్యా నేను వైజాగ్ వరకు వెళ్ళాలయ్యా. నాకెవరు షెల్టర్ ఇవ్వలేదు. సాయంత్రం అయిపోయింది అయ్యా. ఈ ఒక్క నైట్కి షెల్టర్ ఇస్తే ఉదయాన్నే వెళ్ళిపోతానయ్యా. అయ్యా ప్లీజ్ అయ్యా. ఏం పర్లేదమ్మా, భయపడద్దు. ఈ నైట్కి మా చర్చిలో ఉండి రేపు ఉదయం వెళ్దు కానీ. అయ్యా మీరు పాస్టర్ గారా? అవునమ్మా, కదా చర్చిలోనికి వెళ్దాం, ప్రభు నీకు సహాయం చేస్తాడు. మానసాని పాస్టర్ గారు వారి ఇంటికి తీసుకువెళ్తారు. కూర్చోమ్మా, పాస్టర్ అమ్మ గారిని పిలుస్తాను. రేచల్ రేచల్, పాపకు భోజనం పెట్టుకుంది. ఎవరండి పాప? పాప వైజాగ్ వెళ్తూ నైట్ అయిపోయిందని పాపం ఏడుస్తూ ఉంటే నైట్కి మన చర్చిలో ఉంటుందని తీసుకొచ్చాను. నైట్ ఉండి ఉదయాన్నే వెళ్ళిపోతుంది. భోజనం పెట్టు, లోపలికి తీసుకెళ్ళి భోజనం. చాలా నీరసంగా ఉన్నావు, చేతులు కడుక్కో, భోజనం పెడతాను, కూర్చో. సరే అమ్మా. చిన్నగా తినమ్మా, పర్లేదు, చిన్నగా తిన. ఎంత ఆకలితో ఉన్నావమ్మా, ఎన్ని రోజులు నుంచి బాధపడుతూ ఉంటుంది. ఏడోకమ్మా, యేసయ్య తోడుగా ఉన్నాడు, ఏడోకు. అమ్మా మాకు తినడానికి తిండి కూడా లేనప్పుడు యేసయ్య మమ్మల్ని పోషించి మమ్మల్ని ఎంతగానో హెచ్చించాడు అయ్యగారు. అయితే మేము చిన్నప్పటి నుంచి చాలా భక్తిలో పెరిగామండి. మధ్యలో వచ్చిన డబ్బును చూసి డబ్బే సర్వస్వం అనుకుని డబ్బంటే ఏదైనా జరుగుతుందని దేవుణ్ణి విడిచిపెట్టానయ్యా. కానీ దేవుడు మమ్మల్ని విడిచిపెట్టలేదమ్మా, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టలేదయ్యా. మీ రూపంలో నాకు సహాయం చేశాడయ్యా. పాస్టర్ గారు మీకు వందనాలండి, మీకు వందనాలండి. నా తప్పు నేను తెలుసుకున్నానండి, ఇంకెప్పుడు డబ్బుకి ప్రాముఖ్యత ఇవ్వను, ఇవ్వనమ్మా. అయ్యగారు నా జీవితంలో ఇంకా దేవుడికి ప్రథమ స్థానం ఇవ్వాలని తీర్మానం చేసుకున్నాను అయ్యగారు. మంచిది, ప్రభువు నీకు సహాయం చేస్తాడు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. దాన్ని ఆశించి అనేక మంది విశ్వాసం నుంచి తొలగిపోయి వారి శ్రమలు వాళ్ళలో తెచ్చుకున్నారు. కానీ నీవు దేవునికి మొదటి స్థానం ఇస్తానని తీర్మానం చేసుకున్నావు కాబట్టి ఇక నుంచి దేవుని కొరకు నమ్మకంగా జీవించు. గాడ్ బ్లెస్ యూ. తప్పకుండా చాలా వందనాలమ్మా, చాలా వందనాలు. రామ్మా, చర్చిలోకి వెళ్ళి పడుకుని. మానస తన తప్పు తెలుసుకొని దేవుని వైపు తిరుగుతుంది. లాక్డౌన్లో మైకల్ పరిస్థితి. లాక్డౌన్ వల్ల మైకల్ వాహనాల కోసం వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి అలసిపోయి ఎటువంటి అవకాశం దొరక అక్కడే అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. నా జీవితంలో నా ఏ గమనం ఎక్కడుందో తెలియలేకున్నా, ఆదరించు దిక్కే లేక ప్రేమ చూపు కరువయ్యాక ఎందాక నా పయనం మైకల్ పరిస్థితి కూడా దిగజారిపోతుంది.
లాక్డౌన్ టైంలో బాగా స్ట్రిక్ట్గా ఉన్న సమయంలో. ఎవరు మీరు నన్ను కొడుతున్నారు? ఎవరో తెలుసా? ఎవరు? నాకు ఎమ్మెల్యే తెలుసు, ఎంపీ తెలుసు. తెలుసు తెలుసు. చల్ 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 చల్. ఎవరైనా హెల్ప్ చేయండి. మైకేల్ హెల్ప్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అరే ఇక్కడ ఎవరో పడిపోయి ఉన్నారే. బ్రదర్ బ్రదర్, ఏంటి ఎంత లేపినా లేగట్లేదు. బ్రదర్ లెగవండి బ్రదర్, నీళ్లు చల్లుతాం. బ్రదర్ లెగవండి బ్రదర్, ముందు ఈ వాటర్ తాగండి. ఫుడ్ తీసుకోండి. ఏంటి బ్రదర్ ఇలా పడిపోయి ఉన్నారు? చాలా థ్యాంక్స్ అండి. బెంగళూరులో నేను ఇంటర్వ్యూకి వచ్చాను. నాకెంతో ఇన్ఫ్లుయెన్స్ ఉంది, కానీ ఈ టైంలో నాకున్న ఫ్రెండ్స్ కానీ ఇన్ఫ్లుయెన్స్ కానీ ఏది నాకు హెల్ప్ చేయలేదండి. మీరెవరు? ఓకే, మేము మన్నా చర్చి తరపున కరోనా టైం కదా ఫుడ్ పంచుతున్నాము. ఇలా వెళ్తుంటే మీరు కనిపించారు. అయ్యో, బాధపడకండి బ్రదర్, దేవుడు దూరస్తులైన వారిని సమీపస్తులుగా చేయడానికే ఈ లోకానికి వచ్చాడు బ్రదర్. ఆయన దగ్గరికి వస్తే మిమ్మల్ని కూడా తిరిగి చేర్చుకుంటాడు. నేను చిన్నప్పుడు చాలా భక్తిగా ఉన్నానండి. ప్రతి చిన్న విషయంలో కూడా నేను దేవుని మీద ఆధారపడేవాడిని. కానీ కాలక్రమంలో నాకు వచ్చిన ఇన్ఫ్లుయెన్స్ని బట్టి నేను దేవుడిని వదిలేసాను. కానీ దేవుడు నన్ను వదలకుండా మీ రూపంలో మన్నా చర్చ్ మినిస్ట్రీ ద్వారా నాకు హెల్ప్ చేశారు. చాలా థ్యాంక్స్ బ్రదర్. దేవుణ్ణి నేను విడిచిన దేవుడు నన్ను విడవలేదు. నాకు మధ్యలో ఇంకా ఎంత ఇన్ఫ్లుయెన్స్ వచ్చినా నేను జీవితాంతం ఇంకా దేవుని కొరకే జీవిస్తాను. ఇంకా నేను నా జీవితంలో గర్వించను. ఓకే బ్రదర్, చాలా వందనాలండి. లేవండి బ్రదర్, జాగ్రత్తగా వెళ్ళండి. ప్రైజ్ లార్డ్ బ్రదర్. వందనాలండి. మైకిల్కి దేవుని సహాయం లభిస్తుంది. శాంతమ్మ ఇల్లు. అయ్యో, ఎంత పని జరిగింది. అందరూ ఉన్న ఒంటరి అయిపోయానే. అయ్యో శాంతమ్మా, శాంతమ్మా, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? మనోహర్ ఎలా ఉంది? మనోహర్ హాస్పిటల్లో ఉన్నాడమ్మా. అయ్యో, పెద్దమేమో ఎక్కడో బెంగళూరులో ఉన్నాడు. ఎలా ఉన్నాడో తెలియదు. మానసేమో ఫోన్ కూడా కలవట్లేదు. ఎక్కడుందో ఎలా. అయ్యో, తినడానికి తిండి లేనప్పుడు దేవుడు తిండి ఇచ్చాడు. ఎంతో దీని స్థితిలో ఉన్న మమ్మల్ని దేవుడు ఎంతగా దీవించాడు. అలాంటి సమయంలో దేవుని నిర్లక్ష్యం చేసి దేవుని పనికి దూరమయ్యి నాకు నేనే తెచ్చుకున్నాను. ఇంకా నేను బతకటం కూడా దండగా. అయ్యయ్యో, అలా ఆనాడు యోబుకు కూడా ఎన్నో శ్రమలు వచ్చాయి. అన్ని పోగొట్టుకున్నా కూడా దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టలేదు. అలాగే నీవు కూడా నీ తప్పు నీవు కూడా నీ తప్పు ఒప్పుకున్నట్లయితే తప్పక దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని వల్ల మైకేల్ తిరిగి తన ఇంటికి వస్తాడు. అమ్మా,
అమ్మా రానివ్వట్లేదు నన్ను. అయ్యో మానస కూడా ఇంటికి చేరుకుంటుంది. అమ్మా అమ్మా హాస్పిటల్లో ఉన్నాడమ్మా. అమ్మా హాస్పిటల్కి వెళ్ళొద్దు, చూసేద్దామా తమ్ముడు. మనల్ని రానివ్వట్లేదమ్మా. అమ్మ అమ్మ డాక్టర్ గారు ఫోన్ చేస్తున్నారు. అమ్మ డాక్టర్ గారు ఫోన్ చేస్తున్నారు. డాక్టర్ గారు బాగా ఉంది. డాక్టర్ గారు స్పీకర్ పెట్టమ్మా. డాక్టర్ గారు చెప్పండి. మీరేం భయపడకండి, మీ బాబు బాగానే ఉన్నాడు. రిపోర్ట్స్ అయితే కరోనా చాలా ఎక్కువ ఉందమ్మా. ఈ రోజైతే అసలు రిపోర్ట్లో కరోనా లేదని వచ్చింది. డాక్టర్లే ఆశ్చర్యపోయారమ్మా. దేవుడు ఇంత గొప్ప కార్యం చేశాడు. మనం నమ్ముకున్న దేవుడే గొప్పవాడమ్మా. ఇది మెడిసిన్ వల్ల డాక్టర్ల వల్ల జరిగినది కాదు. మనం నమ్ముకున్న దేవుడే ఈ గొప్ప కార్యం చేశాడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదమ్మా. విశ్వాసంగా ఉండు శాంతమ్మా. దేవా నీకు వందనాలు తండ్రి. అమ్మ డాక్టర్ గారు మేము వస్తామమ్మా మా బాబుని తీసుకెళ్ళడానికి. లేదు లేదు శాంతమ్మా, నువ్వు రాకూడదు. నేనే వాలంటీర్ని ఇచ్చి పంపిస్తాను. అలాగేనమ్మా. ఏడవకండమ్మా, ఏడవకండి. ఎక్కడెక్కడో ఉన్న మిమ్మల్ని దేవుడు క్షేమంగా ఇంటికి తీసుకొచ్చాడు కదా, అలాగే మనోహర్ని కూడా క్షేమంగా స్వస్థపరిచి ఇంటికి తీసుకొస్తాడు. అవునా అంటే కరోనా పూర్తిగా తగ్గడంతో మనోహర్ని ఇంటికి తీసుకొని కాస్త మంచినీళ్ళు అమ్మా. నిన్న రాత్రి నేను చనిపోయాను అనుకున్నానమ్మా. అస్సలు నాకు ఊపిరి ఆడలేదమ్మా. డాక్టర్లు ఎంతగానో ప్రయత్నం చేశారమ్మా. మనసులో ప్రభువా నన్ను బ్రతికించు, నేను నీ సేవ చేస్తానని చెప్పానమ్మా. బలంగా దేవుని శక్తి నన్ను బలంగా తాకిందమ్మా. నేను ఎంతగానో ప్రార్థించానమ్మా. కానీ నేను సడన్గా లేచి కూర్చున్నానమ్మా. అందరు నన్ను చూసి ఆశ్చర్యపోయారమ్మా. అందుకేనమ్మా నేను దేవుని సేవ చేస్తానమ్మా. అలాగే నాన్న, తప్పకుండా చేతు. అలాగే. మీ అందరి మాటలు వింటుంటే మీ దేవుల్లో ఎంత శక్తి ఉందో నాకు అర్థమవుతోంది. మనోహర్ పరిస్థితి చూసినప్పుడు అతన్ని ఇంటికి తీసుకొస్తానని నేను అనుకోలేదు. మీ దేవుడు ఎంతో శక్తిమంతుడు. అందుకే నేను కూడా ఆ దేవాది దేవుణ్ణి ఆరాధించాలని అనుకుంటున్నాను. ఎంతో దీనస్థితిలో ఉన్న మమ్మల్ని దేవుడు కరుణించి ఉన్నతమైన స్థానంలోకి తీసుకొచ్చాడు. అటువంటి టైంలో మా పిల్లలు మేము అందరం దేవుడికి దూరం అయిపోయాము. కరుణ గారు మీరు క్రిస్మస్కి రమ్మని చెప్పినప్పుడు కూడా మేము బిజీగా ఉండి బిర్యానీ పాయింట్లో బిజీగా ఉండి రాలేకపోయాము. కానీ పాస్టర్ గారికి కానుక పంపించాను. అవునా ఆంటీ, అమ్మతో బిర్యానీ చేయించి పేదవాళ్ళందరికీ పంచామా ఆంటీ? అవునండి, మేము కూడా అనాథ బిడ్డలకి బట్టలు పంచామండి. అయ్యో శాంతమ్మ, క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించుట. క్రీస్తును ఆరాధించకుండా ఇలాంటి ఎన్ని చేసినా కూడా అన్నీ వ్యర్థమే. అలనాడు హవ్వ కూడా సర్పము మాట విని ఎలాగైతే దేవునికి దూరమైందో, ఈరోజు మీరు మీ పిల్లల మాట విని అలాగే దేవునికి దూరమై కష్టాలకు కారకులయ్యారు. తెలుసా? తప్పిపోయిన వారిని వెదక రక్షించడానికి యేసయ్య ఈ లోకంలో నరునిగా జన్మించాడు. ఇప్పటికైనా మీ తప్పులు ఒప్పుకొని బాప్తిసం పొందినట్లయితే మిమ్మల్ని కూడా ఆయన ఆశీర్వదిస్తాడు. తీసుకొని దేవుని కొరకు బతుకుతామండి. మంచిదమ్మా. ఇలా ఈరోజు మీ అందరి హృదయాల్లో యేసయ్య జన్మించాడు కదా, ఇదే నిజమైన క్రిస్మస్. ఈరోజు మనం ప్రార్థన చేసుకొని స్తుతిద్దాం రండి. చూశారు కదండి, శాంతమ్మ కుటుంబం దేవునికి దూరమైనప్పటికీ కూడా
దేవుడు వారిని విడవకుండా మరణకరమైన పరిస్థితి నుండి వారిని వారి కుటుంబాన్ని కాపాడాడు.